హలో లైఫ్ ఆఫ్ సీనియర్స్. మనం ఈరోజు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేటట్టుగా ఎవరైనా వచ్చినా ఇచ్చేలాగా మనం రెండు పదార్థాలు చేయబోతున్నాం. పదార్థములు ఒకటి ఉసిరికాయ, రెండోది పైనాపిల్. ఈ బాటిల్లో వేసుకుని ఈ రెండు ఆ డైనింగ్ టేబుల్లో పెట్టుకునేలాగా చేసుకుందాం. అర్థమైంది కదా? మనం చేసే విధానం ఏంటంటే ఇది వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి. ఇది వేడి నీళ్ళు మరగబెట్టుకుని కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు, వెనిగర్ 4 స్పూన్స్ ఉప్పు కావాల్సినంత. ఇది సేమ్ మిర్చి. ఈ సేమ్ మిర్చి లేకపోయినా మామూలు మిర్చి అని వేసుకోవచ్చు. మీకు సేమ్ మిర్చి అంటే మన చెప్పాను కదా అక్కడ దొరికేటట్టుగా ఫ్రై పెట్టు. సేమ్ మిర్చి ఇదో దీంట్లో కలుపుకొని పెట్టుకున్నాం. ఇది నిన్న అయితే మనం ముందుగానే ఇది కొంచెం కట్ చేసుకోవాలి. ఇలాగా మనం వాటర్ తగలకుండా మళ్ళీ పాడైపోకుండా ఇలా కట్ చేసుకోవాలా. కట్ చేసుకొని ఎందుకంటే ఉప్పు రసం బాగా పట్టడానికి, రెండవ విధంగా అది బాగా ఉప్పు కారం అంతా పడుతుంది. ఈ వెనిగరు ఒక 4 రోజులు పోయి తింటే ఇంకా మామూలుగా ఉండదు. దిస్ ఈజ్ వెరీ టేస్టీఫుల్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మనం ఇండియా అన్నీ ఇలా బాగుంటాయి. మన లండన్ వెళ్ళి ఎటువంటి దొరకదు. ఇదో ఇది బాగా ఇది కొనిగి బాగా కడిగి ఎండబెట్టి, ఎందుకంటే పిల్లలు ఎవరైనా తిన్నా కష్టమే, మనం చేయలు పెట్టకూడదు. ఇది ఇక్కడ మా భార్యకి కూడా డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో మనం ఏమైనా తేడా రాకూడదు. కానీ మొహం చూపించొద్దు అన్నది కొంచెం అంతగతి కాబట్టి మనం చూపించాలి. అంతగతిగా కదా మరి మాకు భోజనం పెట్టాలంటే ఆ టైంకి సీనియర్ సిటిజన్కి భోజనం పెట్టాలంటే ఆమె మంచిగా పెట్టాలంటే మంచిదే. అప్పుడప్పుడు ఖర్చులు తిప్పుతుంది, మనం దాన్ని కొంచెం భరించాలి. ఇది కానీ మనం టేబుల్ మీద పెట్టుకుంటే ఇది మనం ఆటోమేటిక్గా ఇది కూడా తయారు చేస్తున్నామండి. పైనాపిల్ దీంట్లో పురుగులు ఉంటాయి. మొత్తం కొంచెం కట్ చేయాలి. బాగా కొంచెం కట్ చేసుకొని బాగా దురదలు పడతాయి. ఇది కాండం కూడా తీసేయాలి. దీనికి కాండం కూడా మనం వాడకూడదు. ఈ కాండం దాని లోపల ఉన్న కాండం. ఇదిగో పచ్చిమిర్చి వేస్తున్నాము. 2 విధాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. టేబుల్ పెట్టుకోవడానికి అందంగా ఉంటుంది. ఎవరైనా వచ్చినా ఒకటి ఇస్తే వాళ్ళకి సీ పెట్టమా మనం ఇచ్చినట్టుగా పుణ్యం కట్టుకున్నట్టే. ఇది మనుషుల యొక్క మంచి కార్యం. ఇది ఒకటి. ఇది చాలామంది పెడతారు కానీ మా కేరళలో పైనాపిల్, క్యారెట్, ఇంకోటి ఏదో జోజి అంటారు, నాకు తెలియదు, జోజికాయ అంట. ఇవన్నీ వేసి ఉప్పులో వేసి మీరు ఎక్కడికి వెళ్ళండి, టూర్ వెళ్ళండి, ఆ టూర్లో ఇవన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే చూడండి. ఈ ఉసిరిగా ఊరగాయ ఇదేంటండి? ఉప్పులిట్ట ఊరగాయ. మలయాళ తెలుగులో ఉప్పులు వేసిన ఊరగాయ. ఉప్పులు వేసిన ఏదో ఉసిరికాయ. అదేవిధంగా ఇది ఉప్పు వేసిన నీళ్ళు ఇది వెళ్ళేటట్టే వెళ్ళం. ఎందుకంటే డోర్ ఉడుతుంది ఇప్పుడే. ఉప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేస్తామండి. కొంచెం కారం, ఉప్పు, వెనిగర్ అంతే. వేరే ఐటమ్ ఏమి లేదు. టేబుల్ మీద ఉంటే అందంగా ఉంటుంది.
ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు కూడా చేసుకోవచ్చు, చిన్నోళ్ళు చేసుకోవచ్చు. ఉట్టికి తింటే స్వీట్ అయిపోతుంది కాబట్టి ఇలా వేసుకుని ఊరగాయ ఉప్పు ఊరగాయ బ్రహ్మాండం ఉంటుంది. అది కొంతమంది ఇంగ్లీష్లో చెప్పమన్నారు కానీ ఇంగ్లీష్లో చెప్పే శక్తి పోయింది. దిస్ ఈజ్ పైనాపిల్ జ్యూస్ ఊరగాయ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడే నోరు ఊరిపోతుంది. చేయి బాగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని లోపల వరకు వెళ్ళిపోతుంది. ఉప్పు స్వీటు బ్రహ్మాండం ఉంటుంది. వెనిగిరి పులుపు. ఇది నాకు బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే తేడా ఉంటుంది మంచిగా. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, చూసారా ఒక అందం వచ్చింది. టేబుల్ మీద ఒక అందం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది నవ్వుకుంటున్నారు కానీ షేర్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టలేదు. దయచేసి మమ్మల్ని మాకు ఒక ప్రోత్సాహం ఇవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. సరే, హలో ఫ్రెండ్స్, ఇది గాజు సీసాలోనే వేయాలి. ఇది ప్లాస్టిక్లో వేసారంటే ఇది పాడైపోతుంది. చిన్నపిల్లలకి మళ్ళీ తినడానికి అవ్వదు. ఇది 4 రోజులు పోయిన తర్వాత ఊరుతుంది బాగా. అప్పుడు మనం అప్పుడు మీకు చూపిస్తాను రుచిగా ఉందా లేదా చూపిస్తారు కొంతమందిని పిలిచి. ఇంకోటి ఈ ఒకటి బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ వేయకూడదు దయచేసి. ఇవి 2 గమనించండి. చల్లారిపోయిన తర్వాత ఈ బాటిల్లో నింపాలి. ఫ్రెండ్స్, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సుఖంగా ఉండండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.